ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50,000 చెట్లు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలుల బీభత్సంతో మహావృక్షాలు సైతం చిగురుటాకుల్లా రాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 1న పరిశీలనకు వెళ్లిన అధికారులు ఈ దృశ్యాలను చూసి షాక్కి గురయ్యారు. అయితే టోర్నడో లాంటి బలమైన సుడిగాలులే ఈ స్థాయిలోకి చెట్లను కూల్చివేశాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. భారీ వృక్షాలు కూడా నేల కొరగడాన్ని బట్టి చూస్తే కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులే దీనికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే 50,000 చెట్లు ఒకేసారి నేల కొరగడంపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై డిఎఫ్ఓ రాహుల్ జావేద్ నేతృత్వంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిసి పరిశీలన జరుపుతోంది. మంగళవారం ఆయన సిసిఎఫ్ ప్రభాకర్తో కలిసి తాడ్వాయ్ మేడారం అడవుల్లో నేలమట్టమైన చెట్లను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. మేడారం అడవుల్లో చెట్లు నేలమట్టం అవ్వడం చూస్తున్నాం. ఒకేసారి ఇన్ని వేల చెట్లు ఒకేసారి నేలమట్టం అవ్వడానికి కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి, గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు, సుడిగాలి తోడుకున్నటువంటి వర్షాలకు ఒక్కసారిగా అడవుల్లో మొత్తం బీభత్సం సృష్టించిన పరిస్థితి. దానిలో భాగంగానే సుడిగాలుల వర్షంతో పాటు అక్కడ ఉన్నటువంటి వర్షాలు మేడారం కంప్లీట్ గా అడవి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 50,000 చెట్లు నేలమట్టం కావడం జరిగింది. ఎందుకంటే డ్రోన్లతో సహా మొత్తం డ్రోన్ విజువల్ తీసిన పరిస్థితి మనం చూస్తే స్పష్టంగా విజువల్స్ కనిపిస్తున్న పరిస్థితి. ఏంటంటే ఒక చెట్టు సుమారుగా 20 నుంచి 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నటువంటి 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి చెట్లు మొత్తం ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది. ఎందుకంటే అడవిలో మొత్తం కంప్లీట్ గా చెట్టుకు చెట్టు అనుకుని ఉండడంతో కొంత బలమైన గాలులు రావడంతో, ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు అదనంగా సుడిగాలులు, అదనంగా బీభత్సమైనటువంటి ఆ వర్షంలో నేపథ్యంలో ఎలాంటి గాలి కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో చెట్లు మొత్తం కూలినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ అడవిలో మేడారం, ఏటునాగరం, తాడవాయి, మంగపేట కంప్లీట్ గా డీప్ ఫారెస్ట్, అది డీప్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి సుమారుగా 50,000 చెట్లు కూలిపోవడం జరుగుతున్న పరిస్థితి. అంటే విధ్వంసం ఉన్నటువంటి 200 హెక్టార్లకు పరిస్థితిలో మొత్తం కంప్లీట్ గా భూమి అంతా దెబ్బతిన్నట్టు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే స్థానిక కలెక్టర్ కావచ్చు, సంబంధిత ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే అనేక సార్లు పరిశీలించారు. దానికి సంబంధించి ఒక అంచనా తీసుకొచ్చిన పరిస్థితి. ఇంకా ఇవి ఏమైనా కూలే అవకాశం ఉందా? ఇంకా కూలిని కూడా ఎవరైతే ఒక స్పష్టమైన లెక్కలు వచ్చే అవకాశం అవుతుంది. బ్రాహ్మణి. Right, Bhaskar, thank you for the updates.